హాయ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు స్టార్ టెస్ట్. ఒకసారి టుమారో ఫ్రైడే అనాలిసిస్ అయితే చూద్దాము. సో మార్కెట్ ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఈ $26,006 దగ్గర నుంచి రిజెక్షన్ ఇచ్చి డౌన్ సైడ్కి పెద్ద పెద్ద క్యాండిల్స్తో క్లోజ్ అయిందండి. ఇది ఒక మన స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ 25,830 లెవెల్స్లో సపోర్ట్ ఉంది. టుమారో మార్కెట్ కనుక గ్యాప్ అప్ అయితే 25,937 లెవెల్స్ని అప్ సైడ్కి బ్రేక్ చేస్తూ ఇక్కడ కనుక ఏదన్నా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే అప్ సైడ్కి ట్రేడ్ ప్లాన్ చేయండి. లేదు మార్కెట్ గ్యాప్ అప్ అయి ఈ 25,930 లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వస్తే అప్ టు 25,829 వరకు మీరు ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఓపెన్గా అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ పడినా వెంటనే ఈజీగా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ని అయితే ఫిల్ చేసే ఛాన్స్ ఉంది టుమారో. సో డౌన్ సైడ్కి మీరు ఎప్పుడు చూడాలి అంటే 25,830 లెవెల్స్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు ఈ గ్యాప్ ఫిల్ అంటే మంచి ట్రేడ్ పిఈ సైడ్ దొరకడానికి అవకాశం ఉంది. సి సైడ్ ట్రేడ్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే 25,930 లెవెల్స్ కనుక అప్ సైడ్ బ్రేక్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే అప్పుడు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అంతవరకు ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఇక్కడైతే మన మార్కెట్ సైడ్ వైస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఎయిదర్ సపోర్ట్ వరకు వచ్చి సపోర్ట్ బ్రేక్ అన్నా చేయాలి, లేదంటే సపోర్ట్ తీసుకుని పైకన్నా వెళ్ళాలి. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరికి మార్కెట్ వచ్చి డౌన్ సైడ్ అన్నా రావాలి, లేదంటే బ్రేక్ చేస్తూ అప్ సైడ్ అన్నా వెళ్ళాలి. సో అట్లా ఏదన్నా ప్యాటర్న్స్ వచ్చి మీకు కన్ఫర్మేషన్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ట్రేడ్ అయితే ప్లాన్ చేయండి. అండ్ స్కాల్పింగ్ పర్పస్ మీద నేను సిపిఆర్ ట్రేడ్స్ చెప్తాను, ఒకసారి చూడండి. సో టుమారో మార్కెట్ సిపిఆర్కి అప్ సైడ్ ఉండి ఇక్కడ సస్టైన్ అయ్యి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. అప్ టు R1 వరకు, R1 కనుక బ్రేక్ అయితే R2 వరకు చేయొచ్చు. లేదు మార్కెట్ కనుక సిపిఆర్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ కనుక ఓపెన్ అయ్యింది, డౌన్ సైడ్ సస్టైన్ అవుతుందంటే అప్ టు S1 వరకు ప్లాన్ చేయొచ్చు. S1 దాటితే ఆటోమేటిక్గా S2 వరకు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి, ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి కాబట్టి. సో స్కాల్పింగ్ పర్పస్ ఎవరైనా చేయాలనుకుంటే సిపిఆర్ పైన చూస్తే అప్ సైడ్ చూడండి, సిపిఆర్కి డౌన్ సైడ్ ఉంటే మాత్రం మార్కెట్ డౌన్ సైడ్ అయితే చూసి ప్లాన్ చేయండి. లేదు ఇంట్రాడే ట్రేడర్స్ ప్రాపర్గా చేయాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఈ సపోర్టు రెసిస్టెన్స్లని గమనిస్తూ ప్రాపర్గా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఎవరికైనా ట్రేడింగ్ బుక్స్ అండ్ సైకాలజీ బుక్స్ ఫ్రీగా కావాలి, ట్రేడింగ్ నాలెడ్జ్ పీడిఎఫ్స్ ఏదైనా కానీ మన గ్రూప్లో అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ నేనైతే కాల్స్ అయితే ఇస్తున్నాను. సెన్సెక్స్లో 100 పాయింట్స్ డైలీ పక్కాగా ప్రాఫిట్ అయితే బుక్ చేస్తున్నాం. టుడే మనం కూడా ప్రాఫిట్ బుక్ చేసాము అప్ టు 4,050 రూపీస్ దగ్గర. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు, ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ట్రేడ్ సేఫ్.